మీకు మీడియాలో ఉన్న వాళ్ళకి నేను ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదనే భావిస్తున్నాను. అన్ని కోణాల్లో అన్ని రాజకీయ పార్టీల కార్యక్రమాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు శాసనసభలో ఏ విషయాల మీద ఎప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారో మీకంటే ఎవరికి ఎక్కువ. నేనేదైనా చెప్తే రాజకీయ కోణం అని భావిస్తారేమో, నాకు వచ్చిన డౌట్ అది. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియడానికి మీతో పాటుగా నా శాయశక్తుల వాస్తవాలను చెప్పడానికి చేసే ప్రయత్నంలో నేను మీ ముందున్నాను తప్ప రాజకీయం చేయడానికి కానే కాదు. రాజకీయాలు చేస్తారు అవసరం, కానీ ప్రజల విషయాల మీద స్పందించే సమయంలో రాజకీయాలకు తావు ఉండకూడదు. నేను చాలా బాధపడుతున్నాను. నేను రోజు ఒక 15 వార్తాపత్రికలు చదువుతా, 5-6 గంటలు. తర్వాత అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ పార్లమెంటు ప్రొసీడింగ్స్ కానీ చాలా శ్రద్ధతో ఆమూలాగ్రంగా చూస్తుంటాను, వింటుంటాను, రాసుకుంటాను. తర్వాత నా కామెంట్స్ కూడా పెడుతుంటాను అక్కడ. చూడండి, నిన్న చివరి రోజు కదా అసెంబ్లీ సమావేశం, అంతే కదా, అంతే చివరి రోజు. పత్రికల్లో మీ అప్పులే మాకు శాపాలు ఆయన అన్నాడు, ఇంకా చాలా అన్నాడు. హెడింగ్స్ బోలెడు తప్పులు పుట్టెడప్పులు, బోలెడు తప్పులు పుట్టెడప్పులు. ఇగో ఇంకో పేపర్లో బొచ్చెడు తప్పులు పుట్టెడప్పులు. అన్ని పేపర్లలో ఉంది, కానీ హెడ్డింగ్స్ కొద్దిగా తెలవాలని చెప్పి మీ ముందు చూపించాను. ఇప్పుడు ఎన్ని రోజులైంది కొత్త ప్రభుత్వం వచ్చి? సంవత్సరం అయిందా? నిన్న మొన్న వచ్చినట్టుంది కాదా? సంవత్సరం తర్వాత అన్ని ఉత్సవాలు చేసుకొని ప్రజాపాలనను చెప్పుకుంటూ సాక్షాత్తు అసెంబ్లీలో తప్పుడు సమాధానమే కాకుండా మీకు జ్ఞానోదయం ఎప్పుడైంది? అధికారంలోకి వచ్చినాక ఏడాదికా? ఈ జ్ఞానోదయమేనా? మీకు ఆర్థిక స్థితిగతుల మీద ఏమైనా ఎప్పుడైనా ఎన్నడైనా అవగాహన ఉందా? అర్థమైందా? ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఆర్థిక స్థితిగతుల మీద మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నేను 3 ప్రశ్నలు వేస్తాను. మీరు ఎన్నికల్లో రాజకీయాలు మాట్లాడతారు, హామీలు ఇస్తారు, కాదనలేదు. కానీ ఇచ్చే ముందు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? నా మొదటి ప్రశ్న, మీరు ఎన్నైనానండి, దానికి నేను సమాధానం చెప్తా అదే కోణంలో. కానీ గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తారా లేదా? దీనికి సమాధానం బాహాటంగా మీడియా ముందు కానీ లేకపోతే మా దగ్గరకు వచ్చినప్పుడు కానీ చెప్తారా? రెండవది, ఎన్నికలు వచ్చాయి, రాజకీయాలలో మాట్లాడుతుంటాం, భూతద్దంలో పెట్టి చూపెడతాం తప్పులను, అది సర్వసాధారణం, ఇవాళ కొత్తగా. కానీ మీరిచ్చిన 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 420 హామీలు, వీటన్నిటికీ ఎంత డబ్బు అవసరం ఉందో చెప్పగలుగుతారా బాహాటంగా ప్రజల ముందు? ఇది రెండవది. మొదటిది అది కంటిన్యూ చేస్తారా లేదా? రెండవది, మీరు ఇచ్చిన హామీలకు ఎంత డబ్బు అవుతుందో, ఎంత డబ్బు అవసరమో మీరు చెప్తారా? మూడవది, అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త విజనరీ ఎవరు లేరు, మేమే ఆలోచిస్తున్నాం. మూసీ ప్రక్షాళన, సరే కాంట్రవర్సీ ఉంది, 1,55,000 కోట్లని 6 సంవత్సరాలు, సంవత్సరానికి ఎంత అయితే 25,000. ఇది హామీలో లేదు కదా. 24 లక్షల ఇండ్లు 4 సంవత్సరాల్లో, ఇది అదనంగా కదా. 24 లక్షల ఇళ్ళకి ఎంత అవుతుంది? 1,20,000 కోట్లు అవుతుంది. అంటే 4 ఏళ్లకు 30,000. నేనేం తప్పు చెప్పట్లేదు, నా లెక్కలు కరెక్టే అనుకుంటాను.
ఇది 30,000 అయిందా? 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ 6 సంవత్సరాల్లో ఎంత అవుతుంది? 1,20,000 కోట్లు. అదెంత అవుతుంది సంవత్సరానికి? 20,000. అది 25,000, ఇది 30,000, ఇది 25,000. ఎంత అవుతుంది? అది 75,000-80,000 కోట్లు అదనం. దీనికి తోడు ఫోర్త్ సిటీ అని మరో 16,000 ఎకరాలు తీసుకుంటామని చెప్తున్నారు. మరో 16,000 ఎకరాలకు ఎంత అవుతుందా? ఏమన్నా 1,000 రూపాయలకు వస్తుందా ఎకరం? 2,000 ఎకరం. మీ ఊళ్ళో ఎంత ఉన్నది బాబు ఎకరం అందాదా సగటున? 40 అంతుందా? అవునా? మరి 16,000కి ఎంత అవుతుంది? 6,40,000 అవుతుంది. అంటే ఇది అదనం. మరి ఇంత డబ్బు 75,000-80,000 సంవత్సరానికి ఆ మూడింటికి అయితే ఈ 6,40,000 ఎంత లెక్కలు తప్పు అయితే క్షమాపణ కోరుకుంటా. ఇది కూడా ఎన్ని సంవత్సరాలు చేస్తారో చెప్తే సంవత్సరానికి ఎంత అవుతుందో. అయితే జరుగుతున్న కార్యక్రమాలకు అడ్డు రాకుండా కొనసాగించే విధంగా ఎన్నికల్లో అధికారంలో రావడానికి చేసిన మీరు ఏం హామీలు ఇచ్చారో దానికి ఎంత అవుతుందో అది కూడా ఖర్చు పెట్టుకుంటూ ఇది ఖర్చు పెడతారంటే ఎవరైనా నమ్ముతారా? ఆ స్తోమత ఉందా? ఏం మాట్లాడతారా ఈ హెడ్డింగ్లతోటి? బొచ్చెడు తప్పులట, తట్టెడు అప్పులట. అవునా? అప్పుల గురించి, దీని గురించి, ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ గురించి మీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? నేను ఖచ్చితంగా అంటున్నా. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు, ప్రజలను మోసగించేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు అసెంబ్లీ వేదికగా చేసి మోసం చేస్తున్నారు.